వెల్కమ్ టు టీజే9 న్యూస్. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో తెలుగు జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో వివిధ ప్రైవేటు కంపెనీలతో నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగులు పోటెత్తారు. మొత్తం 50 కంపెనీలు పాల్గొనగా 8,000 మంది హాజరయ్యారు. 2,000 మంది కొలువు సాధించారు. జాబ్ మేళాను తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారి తెలుగు జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఉద్యోగం వచ్చిన అభ్యర్థులు ఆయా కంపెనీలలో కష్టపడుతూ ఉన్నత స్థాయికి ఎదిగి మరో 4గురికి అవకాశం కల్పించాలని పెద్దింశెట్టి ఈ సందర్భంగా పేర్కొన్నారు. వేతనాలు తక్కువ ఇస్తున్నారని నిరాశ చెందకుండా ముందుకు సాగాలని కోరారు. కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళా కార్యక్రమానికి దాదాపుగా 10,000 మంది యువతీ యువకులు నిరుద్యోగులు రావడం జరిగింది. దాదాపుగా 50 కంపెనీలు కూడా రావడం కూడా జరిగిందండి. వీళ్ళందరూ కూడా తమ తమ బయోడేటాలు సెట్ చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని దాదాపుగా ఒక 2,000 ఉద్యోగాలు అయితే స్పాట్లో ఇప్పుడు సెలెక్ట్ చేశారండి. తర్వాత ఇలా బయోడేటా తీసుకుని మిగిలిన 3,000 ఉద్యోగాలు దాదాపుగా 5,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ఈరోజు 50 కంపెనీలు కూడా సన్నద్ధమై ముందుకు వచ్చాయి. ఈ స్పాట్ స్కిల్గా సెలెక్ట్ అయిన వాళ్ళు అయితే మాత్రం 2,000 మంది ఉన్నారు. ఈ 2,000 మంది ఇవ్వడానికి కాకినాడలో జరిగిన ఈ జాబ్ మేళా కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ప్రజానికానికి నిరుద్యోగ యువతీ యువకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎక్కడ ఉద్యోగ మేళా పెట్టినా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చిన 5,000 మందికి ఖచ్చితంగా ప్రతి కంపెనీలో కూడా ఉద్యోగాలు ఉంటాయని ఆ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన ఈ ఉద్యోగ మేళా కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన 10,000 మందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి నిరుద్యోగ యువతీ యువకులకు మాత్రం గ్యారంటీగా ఉద్యోగం మాత్రం అవుతుందని ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న యువతీ యువకులు కూడా తమ స్కిల్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చే హెచ్ఆర్ గారితో కానీ అందరితో మమేకమై